అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈరోజు మన భారతదేశము ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మనదెంతో సాంప్రదాయకమైన విలువలతో కూడిన కల్చర్ అన్నమాట, ట్రెడిషన్ గాని కల్చర్ గాని. ఈరోజు బిగ్ బాస్ షో అనేది ఆ కల్చర్ ని సర్వనాశనం చేస్తుంది. దాని ఉద్దేశమే ఈ వీడియో. టాపిక్ వచ్చేసి బ్యాన్ బిగ్ బాస్ 4 రియాలిటీ షో స్పాయిలింగ్ ఇండియన్ తెలుగు ట్రెడిషనల్ కల్చర్ ఇల్లిజిటిమేట్లీ ఇన్ లాక్డ్ రూమ్. డిస్క్రిప్షన్: బిగ్ బాస్ 4 reality show definitely spoiled Telugu citizen culture and tradition. If we take a rented house, then bachelors of boys and girls and also married women and married men, if stays for a month, what happens? Any day police will come and convict all of them for making prostitution business. A news comes in the social media. For example, if a house named with Big Boss House, then housemates of unmarried girls and boys along with married women and men, this reality show will not benefit citizens due to their emotion, hugging, loving affairs. For 2-hour show, it is an Big Boss 4 show. One day this culture of Indian Telugu tradition spoils, virginless marriages happen. That is Big Boss show. Who is Big Boss? From where he comes from? Why he is come as Big Boss? What is this culture? Actually, all actors are illegitimate affairs and no relationship values. Indian Telugu tradition is most valuable culture. Even foreigners like Telugu tradition culture and also living and following culture. Big Boss came through TV channel to spoil Indian Telugu traditional culture. All caste of Indian citizens are following relationship values. In Big Boss 4 reality show, dressing for girls and women, wearing ugly to show private parts. This is the Indian tradition? This Big Boss show watching along with family members. If you are a parent, whether you allow your young children doing dating, virginless marriages, if your son-in-law or daughter-in-law are virginless before marriages, will you accept? No. I appeal to state government, Chief Minister KCR, to ban the Big Boss 4 reality show immediately. You have the guts to stop the Big Boss show to save Telugu traditional culture values of girls and boys. ఈరోజు బిగ్ బాస్ షో 4 సీజన్ 4 అనేది స్టార్ట్ అయ్యింది. ఇది డెఫినెట్ గా మన తెలుగు సాంప్రదాయం అనేది సర్వనాశనం చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఒక బిల్డింగ్ తీసుకొని అందులో పెళ్లిగాని అమ్మాయిలను 5గురిని పంపి, పెళ్లిగాని అబ్బాయిలను 5గురిని పంపి, పెళ్ళైన వాళ్ళను పంపి, పెళ్ళైన ఆడవాళ్ళను పంపి, మగవాళ్ళను పంపి ఒక 2 నెలలు ఉంచుదాం, లాక్ వేద్దాం. ఏమైతుంది? డెఫినెట్ గా వాళ్ళు 1 మంత్ తర్వాత పోలీసు వాడు వస్తాడు, ఇది ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేస్తారని ఒక నిందేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏమైతుందంటే ఒక ఇల్లుకు పేరు పెట్టి బిగ్ బాస్ అని పేరు పెట్టి ఆ ఇంట్లో హౌస్ మేట్స్ అని పెళ్లిగాని వాళ్ళు, పెళ్లిగాని ఆడవాళ్లను, పెళ్లిగాని అబ్బాయిలను, పెళ్లైన మగవాళ్లను, పెళ్లైన ఆడవాళ్లను లోపడేసి 15 వారాలు బంధించి లాక్ చేస్తే ఏమవుతుంది? అఫ్ కోర్స్ సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ బాత్రూమ్లు ఉంటాయి కదా, బాత్రూమ్ సెక్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో లవింగ్ అఫైర్స్ అవుతుంటాయి, ఎమోషనల్ అవుతుంటారు, మన ఫ్రెండ్లీ అవుతుంటారు, ఎంతో వాల్యూస్ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బిగ్ బాస్ 3 షో తీసుకుందాం. అతనోడు రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు, వాడు బ్రేకప్ లవ్ స్టోరీస్ అని యూట్యూబ్ లో చూపెడుతున్నాడు. ఆడు ఒక సెలబ్రిటీ అయ్యాడు. ఇదే నా సాంప్రదాయం. ఎంత దారుణంగా దిగజారిందంటే బిగ్ బాస్ షో, అంత దారుణంగా. సో
ఈరోజు ఈ ఈ రియాలిటీ షో ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని మనం ఇవి చూస్తే మన పిల్లలు చెడిపోతారు. మన పిల్లలు మన పెళ్లి కాకముందే సెక్స్ కు అలవాటు పడి అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సంబంధాలు ఉంటాయి. ఇదే ఈ బిగ్ బాస్ షోకు అని నేను అనుకుంటున్నాను. సో ఈ బిగ్ బాస్ ఎవరు, అతను ఎందుకు వచ్చాడు, సో అతని కల్చర్ ఏంది? నేను అనేది ఏంటంటే యాక్టర్స్, సినిమా ఫీల్డ్ లో ఉన్న అందరు యాక్టర్స్ వాళ్ళకు వాయు వరుసలు తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి కాని అమ్మాయిలతో సెక్స్ చేస్తారు. వాళ్ళ పిల్లలు అంతే, ఏ పిల్లలు ఎవరికి పుట్టినరో తెలియదు. ఒక సాంప్రదాయం అనేది ఫాలో గారు. నేను అనేది ఏంటంటే ఒక తల్లి అనేది ఉండదు. ఆ సినిమా ఫీల్డ్ లోనే ఓ తల్లి అనేది ఉండదు. అదే ఈ కల్చర్ బిగ్ బాస్ షో. సో ఈ రోజు మన భారతదేశంలో కల్చర్ ఎంతో వాల్యుబుల్. ఈవెన్ విదేశీయులు కూడా మన సాంప్రదాయాన్ని పాటిస్తారు, ఫాలో అవుతున్నారు కూడా. మనదెంతో మంచి సాంప్రదాయం అన్నమాట. తెలుగు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల సంప్రదాయం. సో ఈ బిగ్ బాస్ షో టీవీ ఛానల్ ద్వారా వచ్చి ఈ ట్రెడిషనల్ ని కల్చర్ స్పాయిల్ చేస్తుంది. ఈ ఉద్దేశమే ఈ వీడియో. సో నేను అనేది ఏంటంటే అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అందరూ ఒక్కొక్క జాతి వాళ్ళు రిలేషన్షిప్ వాల్యూస్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ బిగ్ బాస్ షో డ్రెస్సింగ్ చూసారా? ఆ తోడల కాడికి ఆ బొడ్డు చూపెట్టుకొని, ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టుకొని, ఈ విధంగా హగ్ చేసుకొని ఈ విధంగా తయారైంది. సో ఈ బిగ్ బాస్ అనేది మనమంతా ఫ్యామిలీతోని చూస్తున్నారు, అందరూ ఫ్యామిలీతోని చూస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే మీరు ఒక పేరెంట్ అయినా, మీ పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్లి కాకముందే సెక్స్ సంబంధం పెట్టుకొని ఆ పెళ్లి అయిన తర్వాత వర్జిన్ లెస్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత అతని పెళ్లి కొడుకుకు తెలిసినా పిల్లకి తెలిసినా ఎన్ని బ్రేకప్ అవుతాయి, ఎన్ని డైవర్స్లు అవుతాయో చూసుకోండి, గమనించండి. నేను సీఎం కేసీఆర్ కు ఒకటే అపీల్ చేస్తున్నా, ఏంటంటే ఈ బిగ్ బాస్ షోని ఇమీడియట్ గా బ్యాన్ చేయండి. ఎందుకంటే నీకు ఆ గట్స్ ఉన్నాయి, నువ్వు బంగారు తెలంగాణ అన్నావు, మన తెలుగు రాష్ట్రము సాంప్రదాయక రాష్ట్రము అని చెప్తూ ఎవరైతే సాంప్రదాయాలు పాటించరో అది బిగ్ బాస్ కు అలవాటు పడిపోతారు. ఎవరైతే సాంప్రదాయాలు పాటించరో వాళ్ళు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.